అగ్రనేతల మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు, అసలు దొంగలు అయ్యా కొడుకులే, రేపో మాపో జైలుకు పోవడం ఖాయం. అక్రమాలకు సక్రమ దందా, అధికారం ఉందని అడ్డమైన పనులు చేశారు, వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు, ట్యాపింగ్ చేసి ఉప ఎన్నికల్లో డబ్బు పట్టుకురు, మునుగోడు దుబ్బాక ఉప ఎన్నికల్లో కోట్ల రూపాయలు సీజంట. విచారణ రాధాకిషన్ రావు సంచలన విషయాలు. ఈయననే రాధాకిషన్ రావు, ఈయననే సారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిలికి గాలివాన్లా కాదు, ఏకంగా తుఫాన్గా మారి బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయబోతుంది. తీగరాలితే డొంక కదిలింది అన్న తరహాలో డీఎస్పీ స్థాయిని అధికారిని కదిలిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల మేరకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగిస్తుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కేంద్రంగా మొదలైన ఫోన్ ట్యాపింగ్ విచారణ అన్ని జిల్లాలకు పాకింది. రోజుకో కొత్త మలుపుతో డైలీ సీరియల్లా మంచి తరహాలో బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అక్రమ భాగవతం వెలుగులోకి వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా భార్యాభర్తల సంభాషణ వేయడం దగ్గర నుంచి పొలిటికల్ లీడర్ల కదలికలు, వ్యాపారుల ట్రాన్సాక్షన్ వరకు నిఘా పెట్టారు. అంతటితో ఆగకుండా బాధితుల పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి పలు రకాలుగా వేధించడం, వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడం, ఉప ఎన్నికల్లో ఫోన్లు ట్రాప్ చేసి విపక్షాల నగదును సీజ్ చేయడం, ఇలా ఒకటేమిటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దలు చేసిన నీచమైన పనులు అన్నీ కావు. తాజాగా మాజీ ఓఎస్టీ రాధాకిషన్ రావు అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు అధికారుల ప్రమేయం ఒకరిద్దరి మంత్రులు ఉన్నారనే ప్రచారం జరిగింది. కానీ అసలు నిందితులు కేసీఆర్, కేటీఆర్ లేని దాదాపుగా తేట తెల్లమైంది. వాస్తవానికి కొంతమంది లీడర్లు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి నుంచి అసలు సూత్రధారులు కేసీఆర్, కేటీఆర్ అంటూ చెప్తూ వచ్చారు. అందుకు తగిన విధంగా పోలీసు అధికారుల విచారణలో రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తుండటంతో అయ్యా కొడుకులు ఇద్దరు జైలుకు పోవడం ఖాయమని తేలిపోయింది. ఇప్పటికే లిక్కర్ రాని కవితక్క తీహార్ జైల్లో ఊచలు లెక్క పెడుతుంది. మరికొద్ది రోజుల్లోనే అయ్యా కొడుకులు ఇద్దరు చెంచల్గూడ జైలుకు పోవడం ఖాయమైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు దొంగల అయ్యా కొడుకులేనని తెలియడంతో బీఆర్ఎస్ క్యాడర్ సైతం ఉలిక్కిపడింది. మా సారు సొక్కం అనుకొని సక్కులు గుద్దుకుంటే ఇతర పార్టీ వాళ్ళ ముందు ఇజ్జత్ మొత్తం తీసిండు. ఈ అయ్యా కొడుకు పాడుగాను క్యాడర్ దుమ్మెత్తు పోస్తుంది. ఈ లెక్కన చూస్తే దళిత బంధు దగాలో వాటా, ఇసుక మాఫియా, కాళేశ్వరంలో అవినీతి, థర్మల్ పవర్ ప్రాజెక్టులో కాంట్రాక్టర్లు, పవర్ ధరణి పేరుతో అసైన్ ప్రభుత్వ భూముల మాయం వెనుక కేసీఆర్, కేటీఆర్ హస్తం తప్పనిసరిగా ఉంటుందనే వాదన తెరపైకి వస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇంట్లో ఆడోళ్ళు కూడా పెట్టని పరిస్థితి వస్తుంది అంటూ బీఆర్ఎస్ శ్రేణిలో వాపోతుండడం గమనార్హం అంట. కుల సమీకరణలో పోస్టులు అంట. రాధాకిషన్ రావు విచారణలో సంచలన విషయాలు. మునుగోడులో, దుబ్బాకలో, హుజరాబాద్లో ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ పైసలు పట్టుబడిలో కీలక పాత్ర. టాస్క్ ఫోర్స్ వాహనాల్లో బీఆర్ఎస్ డబ్బు పంపినట్టు 2023లో మూడోసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పనిచేసిన ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ టీం పనిచేసినట్టు రాధాకిషన్ రావు విచారణలో తేలినట్టు తెలుస్తుంది. అధికార పార్టీ నేతల ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు రాధాకిషన్ రావు అంగీకరించారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన డబ్బులను టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించినట్టు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. కాగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్టీగా ఉన్న రాధాకిషన్ రావును ఈ కేసులో A4గా చేర్చిరంట. సిరిసిల్లలో వార్ రూమ్ ఏర్పాట్లపై ఫిర్యాదు అంట. కేకే మహేందర్ రెడ్డి వార్ రూమ్ల ఏర్పాట్లపైన ఫిర్యాదు చేసిండు. నిన్న డీజీపీ గారికి ఫిర్యాదు చేసిండు. సో సిరిసిల్లలో వార్ రూమ్లు అంటే కేటీఆర్ ప్రమేయం లేకుండా వార్ రూమ్లు ఏర్పాటు చేసే అవకాశం ఉండదు కదా. ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా? ఏముండదు. ఓవరాల్గా ఇలా అయ్యా కొడుకులు ఇరుక్కుపోతూ ఉన్నారు. కార్యకర్తలు అందుకే చెప్తా ఉన్నారు, కార్యకర్తలు ఆలోచించుకోండి ఉంటారా అదే పార్టీలో ఉండి మీరు ఆగమైతే ఒకసారి ఆలోచించుకోండి. వరంగల్ బరిలో కడియం